పాపులను ఎందుకు పాపులంటే ఎవరు? పాపులంటే ఈ లోకంలో మనం ఉన్నాం కదండి, మనమే పాపులము. పాపం అంటే ఏమిటి? చేయొద్దన్న పని చేసి తినొద్దన్న పండు తిని, హవ్వాదమ్ము గారు తినొద్దన్న పండు తిని ఆజ్ఞను అతిక్రమించారు. వారు పాపం చేసిన తరువాత ఈ భూలోకం అంతటికి వ్యాప్తించింది. మనం పుట్టిన కాడి నుంచే పాపంలోనే జీవిస్తున్నాం, పాపంలోనే బ్రతుకుతున్నాం. యేసుప్రభు గారు పాపంలో నుంచి విడిపించుటకు ఈ భూలోకమునకు వచ్చాడు. భూలోకానికి ఎందుకు వచ్చాడు ఆయన? మొదటిగా యేసుప్రభు గారు మనం చేసిన పాపాలు కడుక్కొనాలి. ఎలా కడగబడతారండి? ఈ లోకంలో మనం చేస్తాం. కోడిలు కోస్తే రక్తాలు చేస్తాం, రక్తదానం, అలాగే నేత్రదానం, ఎన్నెన్నో దానాలు చేస్తామండి, వస్త్రదానం, ఇలా ఎన్నెన్నో చేస్తామండి. చేసిన తర్వాత ఆ పరలోక రాజ్యం మాకే వస్తుంది అనుకుంటారు, కానీ ఆ పరలోక రాజ్యం రాదండి. ఈ నేత్రదానాలు, వస్త్రదానాలు అసలు ఏటికి ఆ పరలోక రాజ్యం రాదండి. యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడిన వారు ఆ నిత్య నరకాన్ని నుంచి తప్పించుకుంటారు, నిత్య జీవంలోనికి వెళతారండి. ఆ నిత్య జీవం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి.